ఏపీకి మళ్లీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా వ్యక్తిగతమన్నారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే సాయిరెడ్డి పార్టీని వీడారని చెప్పారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రజలను నమ్ముకున్న వాళ్లను జగన్ మోసం చేశారని విమర్శించారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. యువత ఉద్యోగం అడగడం కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉంటారని చెప్పారు చంద్రబాబు. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి, మనకు డే టైం. వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు. ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది. మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి, ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఆర్ యు నాట్ ప్రౌడ్? వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు రాజీనామా లేఖ అందించారు. తన రాజీనామాను ధన్కర్ ఆమోదించారన్నారు విజయసాయిరెడ్డి. జగన్తో అన్ని మాట్లాడాకే రిజైన్ చేశానని చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగతమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడంటే అది చిన్న విషయం కాదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే సాయిరెడ్డి వెళ్లిపోయాడని అన్నారు. జగన్ నాయకుడిగా ప్రజలను నమ్ముకున్న వాళ్లను జగన్ మోసం చేశారని చెప్పారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడని ఆరోపించారు. సాయిరెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి వదిలి వెళ్లిపోయాడు అన్నది నా అభిప్రాయం. సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్పారు, సంతోషం. ఈ నిజమే కాదు, మీరు ఎన్ని అబద్దాలు చెప్పారో మీకు తెలుసు. అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం, వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారో ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు, మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలు అమలు కాలేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలతో కలిసి పల్లెం గంటె పట్టుకుని నిరసన చేపట్టారు షర్మిల. వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ వర్గాల్లోనే కాకుండా కాంగ్రెస్ కూటమి నేతల్లోని ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.